ఇక జడ శ్రవణ్ పై ఐటీ శాఖకు ఫిర్యాదు అందింది. ఆదాయ పన్ను ఎగవేశారంటూ శ్రవణ్ కుమార్ పై కారంపూడి జానకి సుమంత్ అనే వ్యక్తి ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. బినామీ ఆస్తుల చట్టం, ఆదాయ పన్ను చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. 25 కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు క్లెయిమ్పై విచారణ జరపాలని కోరారు. వార్షిక ఆదాయం 3.62 లక్షల రూపాయలే ఉన్నప్పుడు 25 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. జడా శ్రావణ్ అని చెప్పి దళితుల్ని అడ్డు పెట్టుకుని దళితుల యొక్క మనోభావాలతో ఆడుకున్న ఒక ఆర్థిక నేరస్తుడిపై, ఎందుకు ఆర్థిక నేరస్తుడు అన్నామంటే, ఆయన మొన్న అఫిడవిట్లో నా ఆదాయం మొత్తం మీద లెక్కేస్తే 23 లక్షలు, మా ఆవిడ గారిది నాది ఇన్కమ్ అన్నీ లెక్కేసినా సరే 30 లక్షలు కూడా లేవని చెప్పి అఫిడవిట్ ఇచ్చిన ఈయన మొన్న ఐ డ్రీమ్ నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు గత ప్రభుత్వంలో నేను 5,000 కేసులు వేశాను, 25 కోట్ల రూపాయలు నా సొంత నిధులు ఖర్చు చేశానని చెప్పేసి ఈయన తెలియపరచడం జరిగింది. అప్పటికి ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆయన అప్పటికి అడిగారు, బాబు నువ్వు వేసుకున్న కోట్లు అనుకుంటున్నావా లేకపోతే వైట్ మనీ అంటే, ఇది నా కష్టాజీతము, నేను ఒక్కొక్క కేసుకి సుమారు నెలకి 70 లక్షలు సంపాదిస్తాను, సుప్రీంకోర్టులో కేసేస్తే ఒక కేసుకి నేను 75 లక్షలు తీసుకున్నానని చెప్పి ఓపెన్గా చెప్పిన ఈయన మరి అఫిడవిట్లో మొత్తం మీద 30 లక్షల రూపాయలే చూపించాడంటే, అంటే ఈయన భారతదేశానికి ఇన్కమ్ ట్యాక్స్కి ఎంత ద్రోహం చేసి ఎంత ట్యాక్స్ ఎగవేత వేస్తున్నారని చెప్పి నేను ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ వారికి మరియు ప్రిన్సిపల్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ వారికి విజయవాడ వారికి, అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ విజయవాడ వారికి లిఖితపూర్వకంగా ఈయన మాట్లాడిన వీడియో పెన్ డ్రైవ్ మరియు ఈయన అఫిడవిట్, నా కంప్లైంట్ లెటర్ని ఈయన ఆ ముగ్గురు అధికారులకి పంపించడం జరిగింది.